ఈ ప్రోగ్రాంలో చూస్తే మిగతా ఎవరైనా డైరెక్టర్లు కానివ్వండి, ప్రొడ్యూసర్లు కానివ్వండి, రాయు ఇంకో కోణంలో చూడొచ్చు అనుకొని చేస్తారేమో అని వచ్చాను నేను. టు బీ వెరీ ఫ్రాంక్. నైస్ ఎస్టాబ్లిష్ చేసుకొని రేపు పొద్దున్న నా గురించి నేను చెప్పుకోకపోతే నాకు రావు వేషాలు. అది గ్రహించావు అంతే మొత్తానికి. ఖచ్చితంగా అది గ్రహించే. ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ యూ. ఐ అప్రిషియేట్ యూ. కాకపోతే నేను డైరెక్ట్గా అడగలేను కాబట్టి ఇండైరెక్ట్గా దిగు ఇలా చెప్పడానికి నా ద్వారా, అంతే, మా ఐ డ్రీమ్స్ ద్వారా. అవును. వెరీ నైస్. కానీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ నీలో రావడం కూడా నేను ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్. నాకు అల్లు అర్జున్ గారు ఒక మంచి మాట చెప్పాడండి, కానీ నేను పాటించలేదు. పిలిచి మేము సరైనోడు చేస్తున్నాం, కోర్టు సెటప్, నేనే అరుస్తూ ఉంటాను, ఎవరు అవును చూస్తున్నాడు. చాలా ఎమోషనల్ సీక్వెన్స్. రాజు గారు రండి అన్నాడు. సరే అని వెళ్ళాను. చెప్పండి సార్ మీరు యువర్ వన్ యాక్టర్, తెర మీద ఒక 10 మంది యాక్టర్లు ఉంటే మీరు చేస్తూ ఉంటే నాకు ఎవ్వరి మీదకి కన్ను పోదండి, మీ మీదకే వెళ్తుంది. మీరు అంత మంచి యాక్టర్ సార్, మీరు ఎందుకు మరి ఏంటి అన్నాడు. మీరు ఎవరిని అడగరా అన్నారు. నేను ఎవరిని అడగనండి. భలేవారు సార్, అడగాలి సార్, తప్పే ఉంది, మీ దగ్గర విద్య ఉంది, మీరు అడగండి. మన ఇద్దరం అంటే నేను ఇంకొక వేలో అడుగుతాను, ఆ వేలోనే అడగండి, కలిసి చేద్దామనండి. కరెక్ట్. ప్రొఫెషనలిజం అంటే ఇప్పుడు ఆ రేంజ్ హీరో, ఇప్పుడు అల్లు అర్జున్ రేంజ్ హీరో అయినా వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు? ఓ డైరెక్టర్ గారు ఫోన్ చేసి మంచి స్టోరీ ఉంటే చూడండి, లేదా ఏమైనా మంచి ఐడియా ఉందా మీ దగ్గర అని ఓ ఫ్రెండ్లీగా అంటే దే విల్ హ్యావ్ ఎన్ ఓపెనింగ్. ఓ అల్లు అర్జున్ అడుగుతున్నాడు, సో మన దగ్గర పాయింట్ ఉంది, చెప్పొచ్చు కదా వెళ్ళి అని క్లిక్ అవ్వచ్చు. నేను ఇందాక ఇప్పుడు చెప్తున్నాను నువ్వు అల్లు అర్జున్ అలా అన్నాడు, బట్ నేను ఇందాకే అన్నాను లాబియింగ్ అన్నది, లాబియింగ్ సౌండ్స్ వెరీ బిగ్ బట్ కామన్ థింగ్. కాకపోతే నేను అది ఇదిగోండి ఇప్పుడు వచ్చిందిగా అవకాశం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ టైంలో అల్లు రామలింగ గారు కానీ కైకల్ సత్యనారాయణ గారు కానీ ఎవ్రీ ఆఫీస్కి వెళ్ళి, అప్పుడు దోస్ వర్ ది డేస్, ప్రతి ఆఫీస్కి వెళ్ళి మాకు వేషం ఉందా లేదా, ఏదో ఒక వేషం అని చెప్పి వాళ్ళు బాగా ఫైల్లోకి వచ్చిన తర్వాత కూడా దే హ్యావ్ దట్ రిలేషన్స్ విత్ ఆల్ ప్రొడక్షన్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. ఎప్పుడు లైవ్లో ఉండేవారు అనమాట. అంటే ఇప్పుడు కూడా ఏమైపోయిందంటే ఇదివరకు సర్టన్ పర్టికులర్ పీపుల్ ఆర్ సెటప్ అలా ఉంది. ఇప్పుడు అలా కాదు సార్, పెరిగిపోయింది. నేను చేసే వేషానికి ఎవరినైనా ఇక్కడి నుంచి కాకపోతే ఇంకో చోటని అప్పట్లో మీరు తెలుగు సినిమా అంటే చూడండి, మీరు చెప్పండి, ఎవరైనా ఇతర భాషల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. ఇక్కడున్న వాళ్ళే ఫుల్గా ఉండేవారు. అంతా ఇక్కడి నుంచి వెళ్ళి చెన్నైలో సెటిల్ అయ్యి అక్కడే వెళ్ళి తిరుగుతూ అడిగితే వచ్చేవి. ఇప్పుడు అలా కాదుగా, మనకి వీ హ్యావ్ డిఫరెంట్ చాయిసెస్ ఉన్నాయి. అవును, మనకి తప్పేం కాదు అది, ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయింది, పాన్ వరల్డ్ అయిపోతుంది. మంది ఎప్పుడూ అయిపోయింది పాన్ ఇండియా. ఎప్పుడు హిందీ విలన్లు ఎప్పుడు అన్ని పాన్ ఇండియా మనకు కొత్త ఉంది. మరి మీకు అక్కడి నుంచి విలన్లు వస్తున్నారు. ఇంకొక అమరీష్ పురి గారి మీద జోక్ ఉండేది, ఆయన ఎప్పుడో మంత్రదండం పిలకతోనే ఉంటాడు, చేయగానే అదే గెటప్తో వచ్చేస్తాడు హైదరాబాద్ అని, అంత అలవాటు పడిపోయాడు. మీకు ఇంకొకటి చెప్తున్నా, మన తెలుగు సినిమాలో ఒక్కటే చాలా చాలా విశాలమైన హృదయం ఉన్నవాళ్ళు, ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ, హీరోయిన్లు కూడా ఇతర భాష వాళ్ళని పెట్టి చేసిన వాళ్ళు మన వాళ్ళు. అవును కదా. మొన్నే సాంగ్ చూస్తున్నా, వినీత్ గారును ఆవిడ సంఘవి గారు అనుకుంటా, కాదు సంఘవి గారు ఎవరు, ఇద్దరు ఇతర భాషలో. అవును, బ్రహ్మాండం చేస్తున్నారు కదా. అయ్యే అసలు మన ఎప్పుడో పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయాం, బాహుబలి కన్నా ముందే అందరూ. కాకపోతే రిలీజులు లేవు బాలీవుడ్లో, కానీ బాలీవుడ్లో ముందు ప్రతిబంధ్ చిరంజీవి గారితో స్టార్ట్, బ్యాంగ్ ప్రతిబంధ్ పెద్ద హిట్. ఎవరు ఈ చిరంజీవి అని ఒకసారి షివర్ స్టార్ట్ అయింది. చిరంజీవి గారితో బాగా వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయా? లేదు, ఇంతవరకు వర్క్ చేయలేదు. కాకపోతే ఆయన పరిచయం, ఆయనకి నేనెవరో తెలుసు. మీ నాన్నగారు బాగా ఫ్రెండ్ కదా ఆయనకి, చిరంజీవి గారికి. అలా తెలియడం తప్ప నేను. బట్ అల్లు అర్జున్ చెప్పినా కూడా నువ్వు చేయలే. చాలా అంటే చెయ్యాలండి. ఐ షుడ్
గెట్ ఇది ఒకరోజు చేస్తే ఏం చెప్తాను, ఏం అడుగుతాను? అదే ఒకరోజు వేషానికి మీసం కొరిగించుకున్నారు అన్నట్టు. అలా ఇఫ్ ఐ డూ అట్లీస్ట్ ఫర్ 4-5 days, సార్ నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే చూడండి సార్ మంచి వేషం అని అడగడానికి ఉంటుంది. నెక్స్ట్ టైం మంచిగా ఏదో చేద్దామని. సరే వచ్చాం, ఈ హడావిడిలో ఉండి రక్తంతో అయిపోయిందమ్మా నవ్వు నవ్వే కెమెరా వంక అన్న తర్వాత వాళ్ళు అటు వెళ్ళిపోతే ఇంకా నేను నా పనిలో నేను ఈ రక్తం తుడుచుకునే దాంట్లో ఉంటాను. సో ఓకే, మైట్ బి ఇప్పుడు మీ ద్వారా రావచ్చేమో. అంటే నార్మల్గా జూనియర్ ఎన్టీఆర్కి నీకు చాలా మంచి ఫ్రెండ్షిప్ మీ ఇద్దరికి. అది ఇంకా మీది కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అవుతుంది సార్, అది ఆయన లేదు అంటే ఆయన వర్క్లో ఆయన ఉంటాడు, బిజీగా ఉంటాడు. ఇదివరకు అంటే పిల్లలు పుట్టక ముందు అంటే ఎక్కువ శాతం కలిసేవాళ్ళం. పిల్లలు పుట్టిన తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దీ హీ హాజ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ కదా, సో హీ హాజ్ టు స్పెండ్ టైం దేర్ అండ్ హీ హాజ్ టు స్పెండ్ టైం. అప్పుడు ఇంకా తనకున్న కథలు సినిమాలు వినడం రెగ్యులర్గా ఉంటుంది కదా, అవును. అందుకని తన టైం ఈ మధ్య తగ్గింది. బట్ బేసిక్ ఫ్రెండ్షిప్ ఉంది. అదే ఇంకా మొన్న మధ్యన ఫోన్ చేసి లొకేషన్ రా అంటే వస్తా అన్నా కానీ కుదరలేదు, నాకేదో పని ఉండి నేను వెళ్ళలేదు. అంటే మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో నువ్వు మొదటి రోజుల్లో చాలా సినిమాల్లో ఉన్నావు. తర్వాత కూడా అండి మొన్నటిదాకా కూడా చేస్తూ వచ్చాను నేను. జనతా గ్యారేజ్, ఈవెన్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్. అవును, ఈ మధ్య కూడా ఆర్ఆర్ఆర్లో తన్నే కదా ఇంట్రొడ్యూస్, తన క్యారెక్టర్ని కదా ఇంట్రొడ్యూస్ చేసే క్యారెక్టర్ అది. ఎగ్జాక్ట్లీ అప్పటి నుంచి అది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది మీ ఇద్దరి మధ్యాహ్నం. నీకు అలాంటి ఫ్రెండ్షిప్ ఇంకెవరితో లేదా? ఉందండి, నాకు తరుణ్తో ఉంది. తరుణ్తో ఐఎమ్ వెరీ క్లోజ్. మనోజ్తో ఉంది ఆ క్లోజ్నెస్. ఇంకా నాకు శివబాలాజీతో ఉంది. ఓకే, బట్ తరుణ్ ఒక ఫైర్ లాగా వచ్చి అలాగ ఆగిపోయాడు. లేదండి, నాకు ఐ డోంట్ నో, బట్ అతను అనుకుంటే ఇప్పటికీ రాగలుగుతాడు. ఐ సీరియస్లీ ఫీల్ తరుణ్ ఒక్కసారి ఇలా ఏమో క్యారెక్టర్స్ని కూడా హీరోయిజంలోనే వేరే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ హీరోయిజం తీసుకుంటే హీ విల్ డెఫినెట్లీ డూ వండర్స్ అని అనిపిస్తుంది నా ఫీలింగ్. ఐ డోంట్ నో, హీ హ్యాస్ టు టేక్ ఏ కాల్. అంటే నార్మల్గా వాళ్ళ మదర్ రోజా రమణి గారు ఎక్కువగా ఆవిడే మేనేజ్ చేస్తారు అందువల్ల అని ఏదో ఇగో ఇప్పుడు సుమకి నీకు మధ్య డైవర్స్ లాగే వాళ్ళ గురించి మాట్లాడేసి నాకు తెలియదు. అదే అంటే అలాంటివి నార్మల్గా ఒక్కొక్కరి మీద ఒక్కొక్కటి ఇండస్ట్రీలో అలాగే స్ప్రెడ్ అయ్యి ఏం లేదండి. ఐ ఫీల్ తరుణ్ కెన్ మేక్ వండర్స్. అండ్ శివబాలాజీ ఇప్పుడు మారుతున్నారు. అంటే కొన్నిసార్లు కొంతమంది కొన్ని పట్టుకొని కూర్చున్నారండి కొంత టైంలో. అంటే బిఫోర్ ఈ ఓటీటీ రాకముందు సినిమాలో హీరోగానే అని చెప్పేసి కొన్ని ఆబ్లిగేషన్స్ అలాంటివి ఉంది. ఇప్పుడు మారాయి. సో దే ఆర్ ఓటీటీ కూడా వచ్చేసింది కాబట్టి ఐ డోంట్ నో, దే విల్ డెఫినెట్లీ కమ్ అనిపిస్తుంది. అవును, ఇప్పుడు నిన్ననే మన శ్రీరామ్ అని ఒక హీరో ఉన్నాడు చూడు. అవును, రోజా కూటమ్మ వచ్చేసాడు, రోజా పూలు. నిన్న చెప్తున్నాడు నాకు, నేను అవన్నీ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ సార్, ఇప్పుడు నేను సైడ్ క్యారెక్టర్స్ అవి చేయట్లేదు, 4-5 ప్రాజెక్టులు నావి లైనప్లో ఉన్నాయి అని చెప్పాడు అనమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ ఓటీటీ. అదే, సో ఐ థింక్ సమ్ మ్యాజిక్ విల్ హ్యాపెన్. ఎస్,